ఇంకోటి ఇది చూడండి, వైఎస్ గారి స్టాచ్యూ ఎంత పెద్దగా ఉంది తెలుసా, అసలు టూ మచ్ అనమాట. ఎంత పెద్దగా ఉంది అసలు, ఎన్ని అడుగులు ఉందని కూడా మనం ఇంచేసి అసలు నేను చెప్పలేను, అంటే ఇక్కడ మెన్షన్ చేయలేరు కాబట్టి. చూడండి అసలు ఆసం అంటే ఆసం, అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో. నేనైతే ఇక్కడికి ఉన్నానండి, ఇంత కూడా హైట్ ఉన్నాను అంతే, జస్ట్ ఇంత హైట్ ఉన్నాను, కానీ స్టాచ్యూ ఎంత హైట్ ఉందో. ఇక్కడ ఫ్లవర్స్ ఇది ఎన్ని ఎకరాస్ ఉంటుందో నాకైతే తెలియదులే, కానీ మేము వచ్చింది బ్యాక్ వ్యూ అనమాట ఇది. మేము అక్కడి నుంచి వచ్చాము. ఇలా చూడండి ఎంత ఎన్ని ఎకరాస్ ఉంటుంది అనేది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అంటే చూసుంటారు కదా, నాకంటే ముందుగా మీరు ఎవరైనా చూసుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. చూడండి ఆ తాతయ్య కూడా, ఆయన వైఎస్ గారి సమాధి, వైఎస్ గారిని చూడడానికి ఎలా వస్తున్నాడు చూడండి. ఇది బిల్డింగ్స్ లాగా ఇలా కట్టారనమాట, సగం సగము. ఇదేంటంటే వైఎస్ గారి ఫోటో పెట్టారు, సమాధి మేము ఇదే అనుకుంటున్నాం ఐ థింక్. కానీ అందరూ ఇందులో లోపల ఉంటుంది, దాంట్లో తాళం వేసి ఉంటుంది. అది వాళ్ళు ఆయన పుట్టినప్పుడు చనిపోయిన డేట్కి వచ్చి పూలు పెట్టడానికి మాత్రమే వచ్చి అంటారు. ఏమో నాకైతే తెలియట్లేదు. ప్లీజ్ మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే అందులో ఉంటుందా ఈ ఫోటోనా ఏందనేది కన్ఫ్యూజన్ అనమాట. కానీ ఫోటో అయితే అవసరం, సూపర్గా ఉందన్నమాట. చూడండి బాగుంది. ఇది అంతా టైల్ కాదు, స్టోన్ కాదు, అసలు టైలేనా. కానీ ఎక్కడ ఒక ఇది అంటే టైల్స్ అంటే వేస్తారు కదా ఇలా, అలా లేదు వేసినట్టుగా, అంతా ఈక్వల్గా ఉంది. చూడండి ఎలా ఉంది, బాగుంది అసలు. తెలుసుకో శేఖర్. ఇది బ్యాక్ సైడ్ పిక్ అనమాట. ఈ పిక్లో ఇలా ఉన్నారు, నిజంగా బాగుంది. ఆయన చేసిన పాపం ఎన్నో వండర్ఫుల్, అంటే కొంతమందికి నచ్చి ఉండొచ్చు, కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. బట్ కొన్ని అయితే చాలా వరకు అయితే వండర్ఫుల్. ఒక మెంబరు అసలు పొలిటికల్గా అయితే సూపర్ బాగుంది కదా. ఇదన్నమాట ఒక వండర్ఫుల్ మూమెంట్. దీని తర్వాత ఇంకో బ్లాగ్ వస్తుంది, వెయిట్ చేయండి. చూడండి ఇంకొకటి చూపిస్తాను మీకు, సర్ప్రైజ్.